నమస్కారం అండి. పిఎస్ఎల్వి టీవీలకి స్వాగతం అండి. నా పేరు డాక్టర్ హరిహర నాథరాజు. నేను హైదరాబాద్లో ఉంటున్నానండి. నేను ఒక కొత్త సబ్జెక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ అనేది కొత్తగా ఎవరికి తెలియదు అనమాట. యూనిక్ సబ్జెక్టు. ఇప్పటివరకు మనకు అందరికీ తెలిసింది ఏంటంటే కెమిస్ట్రీ. మనం హాస్పిటల్కి వెళ్తాం, ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక మనం టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం, ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటాం, ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. అది నెంబర్ 1 అండి, అందులో డౌటే లేదు. ఇక్కడ ఇదేంటంటే క్వాంటమ్ ఫిజిక్స్. అది కెమిస్ట్రీ అండి, ఇది ఫిజిక్స్ అనమాట. ఇది క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఫ్యూచరిస్టిక్ సైన్స్, ఫ్యూచరిస్టిక్ మెడిసిన్. ప్రపంచాన్ని శాసించబోయే కొత్త సబ్జెక్ట్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియోలో డాక్టర్ రమేష్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ ద్వారా పిఎస్ఎల్ టీవీ ద్వారా రావడం జరిగిందండి. ఇప్పుడు సెకండ్ సిరీస్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను మీకు 3 క్వశ్చన్లు అడిగాను. అదేంటంటే, మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు, దానికి ఆన్సర్ లేదేమో అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ ఆఫ్ బర్త్ వరకు స్పాన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత మనకి అమ్మా నాన్న దొరుకుతారండి, తర్వాత ఒక ఫ్యామిలీ దొరుకుతుంది, తర్వాత అన్న తమ్ముడు, తర్వాత వైఫ్ దొరుకుతుంది, లేకపోతే హస్బెండ్ దొరుకుతారు, తర్వాత పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ మన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు మన కోసం రారు. మనం ఒక్కళ్ళమే వస్తాము, మనం ఒక్కళ్ళమే వెళ్తాం. అసలు మనం ఎందుకు పుట్టామంటే, మన సోల్ ఏదైతే ఉందో ఆత్మతో మన అనుసంధానం చేసుకొని మనం కూడా హైయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి మనం భగవంతుడిలో కలిసిపోవాలండి. అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్. ప్రతి ఒక్కరు రకరకాల వేలు అవన్నీ చెప్తున్నారు మొత్తం అందరూ. అంటే ఈ సబ్జెక్ట్లో మనందరం కూడా ఎలా మనం సోల్తో ఇంటిగ్రేషన్ అవ్వచ్చు అంటే, మన బాడీ, మైండ్, సోల్ 3 సింక్రనైజ్ చేసుకోవాలి. ఆ సింక్రనైజ్ చేసుకోలేనప్పుడు మైండ్ ఒకలా చెప్తుంది, బాడీ ఒకలా చెప్తుంది, సోల్ ఒకలా చెప్తుంది. అప్పుడు రకరకాల అందరికీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో దుఃఖంతో అందరూ ఉన్నారు. ఏంటంటే ఈ 3 అనుసంధానం లేక. అంటే భగవంతుడు ఎక్కడ అని అందరూ అన్వేషిస్తున్నారు, మొత్తం అంతా వెతుకుతున్నాం మనంతా. అంటే నా ఇంటిమేషన్ ఏంటంటే, ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు భగవంతుడు. ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతుడిని మనం అవేర్నెస్ తీసుకోగలిగామో, మనం చూసుకోగలిగాము, మనం కనెక్ట్ అవ్వగలిగాము, ఆటోమేటిక్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే మనం హైయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. గాడ్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అంటే మనం లో ఫ్రీక్వెన్సీలోంచి హై ఫ్రీక్వెన్సీలోకి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి మనకి మనం అనే దానికోసం ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా చాలా మందికి సొల్యూషన్ చేసుకోవచ్చండి. అంటే మన లోపల ఉన్న శక్తిని మనం ఎలా బయట తీసుకోవాలి, మనం క్యాటర్పిల్లర్ నుంచి ఎలా మనం బటర్ఫ్లైగా అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా, పీస్గా, జాయ్ఫుల్గా. హ్యాపీ అంటే శరీరానికి సంబంధించిందండి, పీస్ అంటే మైండ్కి సంబంధించింది, జాయ్ అంటే ఆత్మకు సంబంధించింది. అంటే ఈ 3టిని మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని పరిచయం చేస్తే ప్రతి ఇంట్లోని ఏ సమస్య లేకుండా వాళ్ళు చాలా ప్రశాంతంగా, ఆనందంగా వాళ్ళు ఉండగలుగుతారు. దీనికి కారణం ఏంటంటే, నా పూర్వజన్మ సుకృతం వల్ల మా గురువు గారు సేగు కృష్ణ రమేష్ గారి ద్వారా, రమేష్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ దాంట్లో నేను 18 ఏళ్ళ నుంచి ఉన్నానండి క్వాంటమ్ ఫిజిక్స్లో. ఫస్ట్ ఆయన డాక్టర్ గారండి. నాకు ఆ డాక్టర్గా ఈ క్వాంటమ్ ఫిజిక్స్లోనే ACMF టెక్నాలజీలో నేను డాక్టర్షిప్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన సైంటిస్ట్గా రీసెర్చ్ చేశారు, అందులో నన్ను కూడా తీసుకోవడం జరిగిందండి. తర్వాత ఆయన 2012లో శంబాలా వెళ్ళారన్నమాట. శంబాలాలో ఆయన ఎన్లైట్మెంట్ అయ్యారు. సూర్యుడు క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అయ్యారు. అంటే శంబాలా అనేది ఒక మిస్టీరియల్ ప్లేస్, అది ఎవరికి తెలియదు. చాలా వీడియోస్ కూడా వచ్చినాయి, చాలా మంది శంబాలా గురించి అన్వేషిస్తున్నారు. అలాంటిది ఆయన నన్ను శంబాలా తీసుకెళ్ళడం జరిగిందండి. నేను రియల్గా మంగోలియాలో ఉన్న గోబీ డిజర్ట్లో ఉన్న శంబాలాన్ని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అనుభవం పొంది, ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ యొక్క శక్తితో ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఇంకా ఎదరికెళ్ళి అందరికీ సేవ చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలి, ప్రతి మనసులోని ఆనందం, సంతోషం నింపాలని నేను ప్రజల ముందుకు రాబోతున్నానండి. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అవుతే ప్రతి ఒక్కరికి కూడా శారీరక రుగ్మతలు కానీ, మానసిక రుగ్మతలు కానీ, ఎమోషనల్గా కానీ, ఇంటలెక్చువల్ కానీ, స్పిరిచువల్ కానీ అన్ని రకాల సమస్యల నుంచి మీకు మీరుగా చేసుకోవచ్చండి. అంటే మనందరం ఏంటంటే కర్మ అంటాం. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన హిందూ మైథాలజీ ప్రకారం ఏంటంటే, నీ కర్మ జరిగిందిరా, నీ కర్మానుసారం నువ్వు అనుభవించాలిరా అంటారండి. అంటే యాక్చువల్గా కర్మ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, మనం అనుభవించాలి అనుకుంటే అనుభవించవచ్చు, తప్పదు. లేదు అంటే మన కర్మని రీరేట్ చేసుకోవచ్చండి. అంటే అది ఎవరి మటుకు వాళ్ళే చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే ఎవరు ఏం చేయలేరండి. ఎవరి వల్ల ఈ కర్మని తప్పించలేరు, భగవంతుడి వల్ల కాదు, ఏ గురువు వల్ల కాదండి. మన కర్మని మనమే రీరేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది మేము ఓన్లీ దారి చూపించగలం అంతే. అది మీరు కనెక్ట్ అయ్యి, మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకుని, మీరు అనుభవం పొంది, ఆ అనుభవం ద్వారా మీరేంటో మీరు తెలుసుకుని మీ కర్మని మీరు రీరేట్ చేసుకోవచ్చండి. మెడికల్గా, ఒక సైంటిఫికల్గా, స్పిరిచువాలిటీగా 3 డైమెన్షన్లోని కూడా అందరికీ ఈ యొక్క విద్యని మీకు ఇద్దామని అనుకుంటున్నాం మొత్తం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.